ప్రెగ్నెంట్ లేడీస్ పొట్టలోపల బేబీ మూమెంట్స్ తెలియట్లేదని కంగారు పడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా? నాట్ రిక్వైర్డ్. సో బేసికలీ ఏంటంటే మనకు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే ప్రైమరీ గ్రావిడ్ అంటాము, వాళ్ళకు బేబీ మూమెంట్స్ అనేది యూజువల్గా అరౌండ్ 20 నుంచి 22 వీక్స్ అప్పటికి స్టార్ట్ అవుతుంది. అంటే యాజ్ సచ్ బేబీ మూమెంట్స్ 9th వీక్ ఆఫ్ లైఫ్లోనే స్టార్ట్ అయిపోతుంది. అంటే 9 వారాలు ప్రెగ్నెన్సీ అప్పుడే లోపల కదలికలు స్టార్ట్ అవుతాయి. కానీ తల్లికి తెలియాలి అంటే మాత్రం 5th మంత్ కంప్లీట్ అయ్యి 6th మంత్ వచ్చాకే మనకు మూమెంట్స్ అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. వెరాజ్ ఇన్ మల్టీ గ్రావిడ్ అంటే సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ 4.5 months అంటే మనకు అరౌండ్ 16 to 18 వీక్స్ అప్పటికే మూమెంట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ మూమెంట్స్ తెలియట్లేదు అని అంటే టెన్షన్ పడకుండా మీరు గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గోరువెచ్చని పాలు కానీ తాగేసి లెఫ్ట్ సైడ్ ఎడం పక్క తిరిగి పడుకుంటే ఒక గంటలో మనకు మినిమం 3 మూమెంట్స్ ఉన్నాయి అని అంటే బేబీ ఈజ్ ఫైన్. ఒక్కొక్కసారి బేబీ లోపల అంతా బాగున్నా కానీ వాళ్ళకి మూమెంట్స్ అనేది తెలీదు. ఏ కండిషన్స్లో అంటే ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నప్పుడు, లేదు బేబీ సైజ్ చాలా బిగ్ సైజ్ అంటే మ్యాక్రోజోమిక్ బేబీ ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ సరిగా తెలియదు. బేబీ ఈస్ టేకింగ్ రెస్ట్ అప్పుడు కూడా మనకు మూమెంట్స్ అనేది సరిగా తెలియదు. ఆర్ యాంటీరియర్ ప్లాసెంటా అంటే మాయ అనేది ముందు భాగంలో ఉన్నప్పుడు కూడా బేబీ కదిలినా కానీ మూమెంట్స్ అనేది తల్లికి తెలియకపోవచ్చు. అండ్ అబ్డామినల్ వాల్ ఒబెసిటీ అంటే అతిగా బరువుగా ఉన్న వాళ్ళకు కూడా, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బేబీ మూమెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి మూమెంట్స్ అనేది తెలియదు. సో బేబీ మూమెంట్స్ తెలియకపోతే కంగారు పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హాట్ డ్రింక్స్ అట్లా తీసుకొని అబ్జర్వ్ చేయండి. 1 hourలో 3 మూమెంట్స్ ఉన్నాయని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అప్పటికి మూమెంట్స్ తెలియట్లేదు అంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.